భారతదేశ సంస్కృతి అయిన యోగాను ప్రపంచ దేశాలు పాటించడం గొప్ప విషయమన్నారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. పెద్దపల్లి జిల్లా మంథని జూనియర్ కళాశాలలో యోగా దినోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. జీవితంలో యోగా తప్పనిసరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైదానంలో ఉండాల్సిన యువత సెల్ ఫోన్లకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు. మంథని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఏ రోజునైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి రోజు నిజంగా ప్రజలకు పెద్దగా అవసరం లేకుండే అని నేను భావిస్తున్నా. అయినప్పటికీ ఆ రోజు యోగాను గుర్తించినటువంటి వాళ్ళు రేపటి తరాలకు ఉండాలని ఆశించినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ కంప్యూటరీకరణలో తమ ఆరోగ్యాలను తమే ధ్వంసం చేసుకుంటా ఉన్నామనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కువ సెల్ ఫోన్కే పరిమితమవుతున్నటువంటి యువత వాళ్ళ ఆరోగ్య ఏ విధంగా క్షీణించిపోతుందో వారికి అర్థమైతలేదు కనుక యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి మేధస్సునిస్తుంది, అన్ని రకాల మనిషి జీవితానికి ఉపయోగపడుతుందనే విషయం ఇవాళ ఈ భారతదేశంలో అయితే యోగా పుట్టిందో ప్రపంచమంతా కూడా దీన్ని అనుకరించేటువంటి పరిస్థితులు నిలబడతా ఉన్నాయి కనుక మంథని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఏ రోజునైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి రోజు నిజంగా ప్రజలకు పెద్దగా అవసరం లేకుండే అని నేను భావిస్తున్నా. అయినప్పటికీ ఆ రోజు యోగాను గుర్తించినటువంటి వాళ్ళు రేపటి తరాలకు ఉండాలని ఆశించినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ కంప్యూటరీకరణలో తమ ఆరోగ్యాలను